Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is searching. It is very important in data structures. So first of all, what is meant by searching? Searching is the operation or technique. It helps to find the place of a given element or value in the list. ఏదైనా ఒక లిస్ట్ లో మనకి ఏదైనా వాల్యూస్ కావాలి అన్నా ఏదైనా ఎలిమెంట్ కావాలి అన్నా మనం ఫైండ్ అవుట్ చేయడానికి సెర్చింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ సమ్ టైమ్స్ ఈ సెర్చింగ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వచ్చు, అన్సక్సెస్ఫుల్ కావచ్చు, డిపెండింగ్ అపాన్ వెదర్ ద ఎలిమెంట్ దట్ ఈస్ బీయింగ్ సెర్చ్డ్ ఈస్ ఫౌండ్ ఆర్ నాట్. అంటే ఆ ఎలిమెంట్ ఫౌండ్ అయింది అంటే మనకి తీసుకున్న లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ఫౌండ్ అయింది అంటే దట్ ఈస్ సక్సెస్ఫుల్ సెర్చ్. ఫౌండ్ అవ్వలేదు అంటే అది అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అన్నమాట. సో దీస్ ఆర్ ఫ్యూ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ దిస్ సెర్చింగ్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెర్చింగ్. సో ఇంపార్టెన్స్ కి వచ్చేసరికి మనం ఎఫిషియన్సీ, డేటా రిట్రైవల్, డేటాబేస్ సిస్టమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎఫిషియన్సీ అంటే మనం సెర్చ్ చేసే అల్గోరిథమ్స్ ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, డేటా రిట్రైవల్ అంటే డేటాబేస్ లో నుంచి, లార్జ్ డేటాబేస్ లో నుంచి మనకు కావాల్సిన డేటాని, స్పెసిఫిక్ డేటాని క్విక్ గా ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే డేటా రిట్రైవల్ అన్నమాట. నెక్స్ట్, డేటాబేస్. సో డేటాబేస్ లో ఏంటి అంటే మనం తీసుకునే క్వరీస్ ని బేస్ చేసుకుని డేటాబేస్ లో ఎనేబుల్ చేసుకుంటా వెళ్తాం ఫాస్ట్ గా. అంటే ఏ ప్లేస్ లో డేటా అనేది మనకి అవుతుంది, ఎలా చెక్ చేసుకోవాలి అన్నట్లుగా. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి అంటే మన దగ్గర చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ టాస్క్స్ అనేది ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెర్చింగ్. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ సెర్చింగ్. అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్, డేటాబేస్ సిస్టమ్స్, ఈ-కామర్స్, నెట్వర్కింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్యాటర్న్ రికగ్నిషన్. ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ అంటే ఇప్పుడే చెప్పాం, పెద్ద లార్జ్ డేటాబేస్ లో నుంచి మనకు కావాల్సిన స్పెసిఫిక్ డేటాని సెర్చ్ చేసుకోవడం అని. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎలా సెర్చ్ చేస్తున్నాము అంటే యూజింగ్ గూగుల్, బింగ్, యాహూ, ఇవన్నీ కొంచెం సోఫిస్టికేటెడ్ సెర్చింగ్ అల్గోరిథమ్స్ అన్నమాట. మనం గూగుల్లో ఇవన్నీ యూజ్ చేసుకొని మనకి ఏ డేటా కావాలో ఆ డేటాని సెర్చ్ చేసుకుంటా ఉంటాం. డేటాబేస్ సిస్టమ్స్. సో డేటాబేస్ సిస్టమ్స్ లో ఏంటంటే రిట్రైవింగ్ పర్పస్ కోసం మనం మెయిన్ గా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్, ఈ-కామర్స్ అంటే ఏంటి అంటే ఫైండ్ ది ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ దేర్ ప్రిఫరెన్సెస్, స్పెసిఫికేషన్స్ ఆర్ కీవర్డ్స్. సో మనం ఇచ్చే ప్రియారిటీని బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనమాట యాజ్ క్విక్లీ. నెక్స్ట్, నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ రూటింగ్ ప్యాకెట్స్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవేంటి అంటే ఆప్టిమల్ పార్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, నెట్వర్క్ రిసోర్సెస్ ని మేనేజ్ చేయడానికి, సో నెట్వర్క్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఈ ప్లేస్ లో కూడా మనం మన సెర్చింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెర్చింగ్ అల్గోరిథం ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఏఐ అప్లికేషన్స్. ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవి ఎలా ఉంటుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, గేమ్ ప్లేయింగ్ లైక్ చెస్ అంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో మనం ఈ సెర్చింగ్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, ప్యాటర్న్ రికగ్నిషన్. ప్యాటర్న్ రికగ్నిషన్ అంటే ఏంటి అంటే మనం రాసిన ప్రోగ్రామ్స్ ఇమేజ్ రికగ్నిషన్ గానీ, స్పీచ్ రికగ్నిషన్ గానీ, హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ గానీ ఇవన్నీ దానికి మన అల్గోరిథమ్స్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ సెర్చింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, డిఫరెంట్ సెర్చింగ్ అల్గోరిథమ్స్ అనేది ఉన్నాయి. వాటిలో ఫస్ట్ గా లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, టెర్నరీ సెర్చ్, జంప్ సెర్చ్, ఇంటర్పోలేషన్ సెర్చ్, ఫిబొనాకీ సెర్చ్, ఎక్స్పోనెన్షియల్ సెర్చ్ ఉన్నాయి. సో దీంట్లో మెయిన్ గా మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. సో దీన్ని నెక్స్ట్ క్లాస్ లో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఐ మీన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దీనికి సంబంధించిన డేటా అంతా కూడా. థ్యాంక్ యూ.